వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక న్యూ ఇయర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మీరు చూస్తున్నట్టుగా బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, మిల్ మేకర్, బఠానీ, మన ఇంట్లో ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ బగారా రైస్కి యూజ్ చేసుకోవచ్చండి. మెయిన్గా మేము కొత్తిమీర, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొత్తిమీర బాగా వాష్ చేసి వాడుకుంటాం. నెక్స్ట్ పుదీనా. ఈ రెండు వేయడం వల్ల మనకి బగారా రైస్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకుంటున్నామో దానికి సరిపడా ఒక బౌల్ తీసుకొని ఫస్ట్గా మనం కొంచెం గీ వేసుకోవాలండి. తర్వాత మీకు టేస్ట్కి తగ్గినట్టు మీకు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యే టైంలో మనం పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసినామండి మేము. మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు, లేదంటే టోటలీ ఆప్షనల్ ఇది. దీని తర్వాత మనం బగారాకు వేసుకోవాలండి. బగారాకు వేసి బాగా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి, లేదా డ్రై ఫ్రూట్స్ మాడిపోతుంటాయి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒకటి బై ఒకటి బాగా కలుపుకుంటూ వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఏ ఇంపార్టెంట్ ఒకేషన్స్ అయినా కుక్ చేసుకోవచ్చు. ఇట్లా నాన్ వెజ్ తినము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా అన్నీ ఆప్షనలే. మీకు ఏ వెజిటేబుల్ అయితే బాగా నచ్చుతుందో అవన్నీ వేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బఠానీ, మిల్ మేకర్, మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మా ఇంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ మేము వేసి ఈ బగారా రైస్ అనేది చేసాము. వెజిటేబుల్సే కాకుండా కొంచెం గరం మసాలా అవి కూడా వాడామండి మేము ఇందులో. ఈ మసాలాస్ కూడా మీకు అవసరం అయితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయడం కూడా మీ ఇష్టం. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే టైంకి మీరు ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నారో దానికి 2 వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా మసిలాక మనం తీసుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలండి. రైస్ షిఫ్ట్ చేసే టైంకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ మళ్ళీ నానబెట్టిన రైస్ అందులో వేసేయడం వల్ల వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ అవ్వచ్చు. సో అది చూసుకుంటూ ఉండాలి. తర్వాత మీరు ఆల్రెడీ హాఫ్ రైస్ కుక్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో. రైస్ చాలా సాఫ్ట్గా, అసలు మెత్తగా లేకుండా చాలా నీట్గా వచ్చిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.